కర్నూలు మార్కెట్లో ఉల్లి పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతోంది. కిలో ఉల్లి కనీసం 30 పైసలు కూడా పలకని దుస్థితి రైతులను కుదేలు చేస్తోంది. ఒకవైపు అధికంగా మార్కెట్కు ఉల్లి పోటెత్తడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ట్రేడింగ్ లేని పంట మార్కెట్ కు వస్తూ ఉండడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కొనుగోలు చేసినా బయట మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో కొనుగోలు చేసిన ఉల్లి సైతం మార్కెట్ గోడౌన్లకే పరిమితమైంది. దీంతో కొత్తగా మార్కెట్లకు రైతులు తెస్తున్న ఉల్లి పంటను దించేందుకు స్థలం కూడా దొరకని పరిస్థితి కర్నూలు ఉల్లి మార్కెట్లో నెలకొంది. కర్నూలు మార్కెట్ యార్డ్ వద్ద కిలోమీటర్ల మేర ఉల్లి లోడ్తో ఉన్నటువంటి వాహనాలు బారులు తీరిన దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి. అయితే ఉల్లికి సంబంధించి రేట్లు కొనుగోలుదారులకి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంటాయి. ఇప్పుడు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు కన్నీరు పర్యంతమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మార్కెట్ తీసుకొచ్చినటువంటి ఉల్లి సరైన ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కిషోర్. ఇంత దారుణంగా ధర పడిపోయింది. 30 పైసలకి కిలో ఉల్లిపై ధర పలకడంతో రైతులు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ ఆశ. అయితే కర్నూలు జిల్లాలో ఉల్లి పంట అధికంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఉల్లిని పండించేందుకు రైతులు ఆసక్తి చూపిస్తుంటారు. గత సంవత్సరం రికార్డు స్థాయిలో 4,000 నుంచి 5,000 వరకు కూడా పలికిన ఉల్లి ధరను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఉల్లి పంట సాగు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అకాల వర్షాలు రావడం కారణంగా ఏదైతే భూమిలో తేమ శాతం పెరిగిన నేపథ్యంలో అలాగే ఉంచేస్తే పంట కుళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఆ పంటను కోత చేసి ఆ పంటను మార్కెట్ కు తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. గత నెల రోజులుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క ఉల్లి పంట పెద్ద ఎత్తున మార్కెట్ కు వస్తూ ఉండటంతో ఈ యొక్క ఉల్లికి సంబంధించిన గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు గగ్గోలు పెట్టిన పరిస్థితి, ఆందోళనలు చేసిన పరిస్థితిని మనం చూసాం. అయితే ప్రభుత్వం 1,200 రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ కూడా ఏదైతే ఈ కర్నూలుకు చెందిన ఉల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అన్న కారణం చేత వ్యాపారస్తులు దాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం అలాగే జిల్లా అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉల్లిని కొనుగోలు చేసి రైతులకు ఊరట కలిగించాలని చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించడం లేదు. అయితే బహిరంగ మార్కెట్ లో మహారాష్ట్ర నుంచి దిగుమతి అయినటువంటి ఉల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉండటం, మార్కెటింగ్ శాఖ వైఫల్యాల వల్ల ఈ యొక్క కర్నూలు ఉల్లి ఎక్కడ వేసిన పరిస్థితి అక్కడే ఉంది. మార్కెట్ లోనే కుళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 1,200 మద్దతు ధర ప్రకటించినా కూడా రైతులకు సంబంధించినటువంటి పంట పెద్ద ఎత్తున మార్కెట్ కు వస్తూ ఉండటంతో కర్నూలులో అర్ధరాత్రి వరకు కూడా పూర్తిగా 2 కిలోమీటర్ల మేర కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి, ఉల్లి లోడ్లతో ఉన్న వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ కూడా మార్కెటింగ్ శాఖ ఏదైతే స్థానిక మార్కెట్లలో మహారాష్ట్ర ఉల్లిని కట్టడి చేసి స్థానికంగా పండించినటువంటి ఉల్లి పంటను మార్కెట్లకు తరలించడం లాంటి ప్రయత్నాలు చేస్తే తప్ప ఈ యొక్క ఉల్లి సమస్యకు ఇప్పట్లో బ్రేక్ పడే పరిస్థితి అయితే కర్నూలులో కనిపించలేదు. ఆశ. రైట్ కిషోర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.